నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి మరియు సుప్రీంకోర్టు జడ్జి దళితులు అని ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఒక ఐపీఎస్ ను బలి తీసుకుంది. అదేవిధంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిపై షూతో దాడికి పట్టుకట్టింది. కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉండి బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో విమానాలు తిరుగుతూ దళితులను గాలికి వదిలేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ అంటేనే ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమా, అందరూ కలిసికట్టుగా ఓటు వేస్తేనే గత కొన్ని సంవత్సరాల నుండి ప్రధానమంత్రిగా అధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాలను పట్టించుకోకపోగా పైగా దళితులపై దాడులకు దిగుతున్నారు. దీనికి తోడు ముస్లిం క్రిస్టియన్లకు సమాన అధికారం అందించడంలో బీజేపీ పార్టీ విఫలమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వంశీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బృంగి ఆనంద్ కుమార్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకురాలు రేష్మా బేగం, గోరేటి సేను, భాస్కర్, వెంకట్, శ్రీశైలం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను ప్రతి పేపర్కు సంబంధించిన వాళ్ళని మళ్ళీ అడిగినందుకు మీరు అన్యతా భావించదని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ మోదీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రక్షణ లేని పరిస్థితి. ఉదాహరణకి హర్యానా అనేటటువంటి రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళ పై అధికారి డీజీపీ, డిఐజీలు హెరాస్ చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నప్పటికీ కూడా నన్ను కులం పేరుతో వేధిస్తున్నారు, ఈ సమాజంలో నేను బ్రతకలేను అని 3 పేజీలు ఎవరెవరు హెరాస్ చేశారు, ఏం మాట్లాడారనే విషయాలన్నీ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాను. మామూలుగా చదువు రానటువంటి వాడు, రాజ్యాంగాన్ని హక్కుల గురించి తెలియనటువంటి వాడు, మొత్తం భారతదేశంలో ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితేమో, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఈడీతోని దాడులు చేపిస్తారేమో, ఈ ప్రభుత్వం మీద మాట్లాడితే మా మీద సిబిఐతోని కేసులు పెడతారేమో, ఈ రకంగా భయంగా బతికేటటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన జరిగిన తర్వాత వచ్చింది. కొంతమందికి తప్పు చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాల్చిన వాళ్ళు ఉండొచ్చు, తీర్చిన వాళ్ళు ఉండొచ్చు, అవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ వెంటనే చర్యలు తీసుకున్నాయి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు బీహార్లో బెల్చి అనే గ్రామంలో దళితుల ఇళ్లను కాల్చి వాళ్ళ మీద దాడి చేస్తే అర్ధరాత్రి ఏనుగు మీద ఎక్కి ఇందిరాగాంధీ గారు 3 గంటల పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి మీ తరపున నేను ఉన్నామనేటటువంటి మాట చెప్పడం వల్ల భారతదేశంలో ఉన్న దళితులందరికీ ధైర్యం వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద బూటుతో దాడి జరిగినప్పుడు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి యాక్షన్ తీసుకుంటాము, దళితుల మీద ఈ రకంగా చేసేస్తాన్ని మేము ఖండిస్తున్నాము, ఏ పరిస్థితిలో సహించలేదు, అతన్ని వెంటనే
దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ దట్ కేస్. మొత్తం ప్రపంచం చూస్తుంటే కారు బూటు తీసుకొని ఇసిరేచ్చాడు. పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అందరూ చూశారు. మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇందిరాగాంధీ రాత్రి ఆ బెల్చి గ్రామానికి పోతుంటే వరద వచ్చి నీళ్ళల్లో పోయే పరిస్థితి లేకపోతే పక్క గ్రామం నుంచి ఏనుగు తెప్పించుకొని ఎవరు రానంటే ఆ ఒక్కటే ఏనుగు మీద ఎక్కి అక్కడ పోయి వాళ్ళకు ధైర్యం చెప్పించింది. అదే నాయకత్వం అంటే. ఎస్సీ కమిషన్ ఆర్డర్స్ ఇచ్చింది. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు వచ్చే పార్లమెంట్ లో నన్ను మాట్లాడకపోయినా నేను పార్లమెంటుని ఆపు చేసిన విషయాన్ని 0 అవర్లో కానీ, క్వశ్చన్ అవర్లో కానీ, 377లో కానీ, ప్రైవేట్ మెంబర్ బిల్లులో కానీ పెట్టి తీవ్రంగా దీన్ని ఆక్షేపించే కార్యక్రమం, వ్యతిరేకించే కార్యక్రమం. వెంటనే మీరు ఎక్కువ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు కమిషనర్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ చేయమంటున్నారు. మరి ఎక్కువ కేసులు ఉన్నటువంటి జనరల్ కేసులు కూడా రిజెక్ట్ చేయమనండి. అంటే మీరు దళితులకి జరిగే న్యాయం జరగకుండా చేయడానికి చేసే పని. దళితులకి అన్యాయం జరిగిందని కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తే కేసు తీసుకోకూడదు, అది తీసేయమంటారు. అంటే ఇందిరాగాంధీ దళితుల కోసం చేస్తే వ్యతిరేకం చేయాలా? దళితులే కాదు, దళితేతరుడు కూడా దళితులకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేస్తే కేసు పెట్టాలి కమిషన్ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇచ్చిన దాంట్లో దళితుడు కానివాడు దళితుడికి అన్యాయం జరిగిందంటే వాడు కేసు రిజెక్ట్ చేసి తీసేయమంటాడు. ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ హై స్కూల్స్ పెట్టారు. ఆ పెట్టినోడు దళితుడా? రేవంత్ రెడ్డి దళితుడా? రేవంత్ రెడ్డి దళిత అభిమాని. అందువల్ల 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మేము ఆయన్ని గౌరవిస్తున్నాం, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాం, ఆయనతో పనిచేయడానికి సంతోషం. ఆయన మాకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏదైనా జరిగిందని కేసు పెడితే ఆయన పెట్టిన దాన్ని తీసుకోవద్దట. అది కాకుండా ఈ కేసు పెట్టినోడు వాడు ఎస్సీ అయితే వాడి స్టేటస్ ఏంటి, వాడు ఎందుకు పెట్టాడు, వాడు పెట్టింది ఎక్కడైనా కుటుంబ సభ్యుల్ని ఒప్పించి చేస్తారు అంటే భయపెట్టి మీరు వాళ్ళ పక్కన నెట్టేసి ఈ తప్పు బయటపడిందనే ఉద్దేశంతో మీరు పోస్ట్ మార్టం చేసేందుకు ధైర్యం చేశారంటే మీ కమిట్మెంట్ వ్యతిరేకంగా ఉంది దళితులకి. నేను దళితులకి దళిత పార్లమెంట్ సభ్యుడిగా చెప్తున్నాను, దళిత ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గారు ఉన్నారు, దళిత అభిమానుగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నేను ప్రతి ఒక్కడూ దళితులే ఉండాలంటూ లేదు, అందరు రిప్రజెంటేటివ్ ఉండాలా. ఇందిరాగాంధీ దళితురాలు కాదు, ఇందిరాగాంధీ కాశ్మీర్ బ్రాహ్మణ్. అయితే ఇందిరాగాంధీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఫార్వర్డ్ క్యాస్ట్ భారతదేశ ప్రజలందరికీ కళ్ళ తల్లిలాగా పరిపాలన చేసింది. మీరు కులం పేరుతోని మతం పేరుతోని దేశాన్ని విడదీసి ముఖ్యంగా దళితుల్ని బ్రతికే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే బ్రతికే హక్కు ఐపీఎస్ ఆఫీసరే భయపడి చచ్చిపోతే మామూలు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంకా నేను దళితులకి కూడా ఒక మాట చెప్తున్నాను, అయ్యా రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. దాంట్లో మనకు రిజర్వేషన్ పెట్టారు, చదువుకునే అవకాశం రిజర్వేషన్ ఉంది, రాజకీయాల్లో రిజర్వేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ ఉంది, అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంది. రెండే ఉపయోగిస్తాం. ఇవన్నీ ఉన్నా కూడా మన మీద వ్యతిరేకంగా చేసే శక్తుల మీద మీరు పోరాటానికి సిద్ధంగా ఉండాలి, తిరగబడటానికి సిద్ధంగా ఉండాలని. ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవటం వల్ల మన శత్రువులను మనం బలవంతులు చేస్తున్నాము. మన శత్రువుని ఓడించే శక్తి, ఎదిరించే శక్తి మన రాజ్యాంగం మనకిచ్చింది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పాడు, నిరంతర పోరాటం వల్ల
వల్లనే మీ హక్కులు మీరు సాధిస్తారని చెప్పాడు. అడుక్కోవటం వల్ల హక్కులు రావని చెప్పాడు. మరి ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే